ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ఏ విధంగా పాడైపోతుంది, సంఘాల్లో లోపాలు, వీటన్నిటి గురించి మాట్లాడాడు. అలాగే ఒక సేవకులు ఏ విధంగా నరహత్య చేశారన్నది వాక్యం ద్వారా అదే వాక్యము ద్వారా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గత వారము దేవుడు ఏం చెప్పాడంటే ఆ యొక్క రాజు యొక్క పరిస్థితి గురించి చెప్పాడు. సేవకులు ఏ విధంగా అయితే దేవుని సొమ్మును దోచుకుంటున్నారన్న విషయం చెప్పాడు. అదే ఈ రోజున అదే అధ్యాయంలో 12వ వచనంలో 15వ వచనంలో, మరియు పనివారి ఇచ్చుటకు ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులను వారి చేత లెక్క అడగలేదు. అపరాధ పాప పరిహార్థ పాపపు పరిహార్థ బలులు దొరికిన సొమ్మును యెహోవా మందిరముకు తేబడలేదు. ఇది యాజకుల దాయం. ఏమైంది ఇక్కడ? సేవకులు ఏం చేశారంటే దేవుని సొమ్మును దోచేసుకున్నారు. రాజుగారు ఎంతో ఆశపడ్డాడు. అంటే ఒక సేవకుడు చెప్పాడు, నువ్వు చేసింది తప్పు, నీ పితరులు ఇలా ఉండలేదు, దావీదు ఈ విధంగా జీవించలేదు, నువ్వేమో విగ్రహాలు పెట్టుకుని వాటిని పూజలు చేస్తున్నావు, మానే అనగానే ఎప్పుడైతే సేవకుడు మాట విని, అంటే సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడని భావించి విని ఏం చేశాడంటే ఆ యొక్క యోవాషు రాజు ఏం చేశాడంటే మానేసి ఏం చేశాడు? 3 రోజులు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. కానీ సేవకులు చేసిన తప్పును బట్టి అక్కడ ఉన్నతమైన స్థలంలో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను దగ్గర దేవుణ్ణి ఆరాధించడం, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అపవిత్రమైన చోట దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదని చెప్పి దేవుని మందిరం యెరూషలేము మందిరాన్ని శిథిలమైపోయిన మందిరాన్ని ఏ విధంగా అయినా బాగు చేపించాలని చెప్పి ఒక సలహా ఇచ్చాడు ఒక సేవకుడు. ఆ సేవకుడు పేరు ఏంటంటే యెహోయాద. ఆ సేవకుడు సలహా ఇచ్చేసరికి ఇది మంచి సలహా అని చెప్పి ఈ రాజు ఏం చేస్తాడంటే సేవకులే శ్రేష్టంగా ఉంటారు తప్ప వాళ్ళు దేవుడి విషయంలో తప్పు చేయరని చెప్పి ఆయన అనేక మంది ప్రజలను, అంటే యూదులందరినీ పిలిపించి వారి ద్వారా దేవుడి ధనాన్ని సమకూర్చి ఆ సేవకులకి అప్పచెప్పాడు. ఏం చేశారు? అది గత వారం అంతా విన్నాం. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకని ఈ రోజున చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం జరిగిందంటే మరియు పనివారి ఇచ్చుటకు ఆ ద్రవ్యము అప్పగింత పెట్టిన వారు నమ్మకస్తులను వారి చేత లెక్క అడగలేదు. ఇక్కడ రాజుగారు ఏం చేశారంటే, చాలా ముఖ్యంగా వినాలి. రాజుగారు ఏం చేశారంటే, ఆ రాజు ఏం చేశాడంటే సేవకులను నమ్మి పనివారికి మీరే జీతం ఇవ్వని చెప్పి ఆ సమృద్ధి దేవుడి దగ్గర తీసుకున్న ధనమంతా తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? కానుకలో వేసిన ధనమంతా ఎవరికి ఇచ్చాడు? సేవకుడికి ఇచ్చాడు. యూదులు అనేక మంది ప్రజలు అక్కడున్న ధనాగారానికి ఏం చేశారంటే, యెహోయాద ఏం చేశాడంటే, దేవుని మందిరాన్ని కడుతున్నాం కాబట్టి మీరు ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని కట్టాలని మేము ఆశపడుతున్నాం కాబట్టి మీరు ప్రేమిస్తే కొంత ఎంతైనా ధనం ఇవ్వండి మందిరం కడతానికని ఏం చేశాడు? ఒక పెద్ద డబ్బా పెట్టి ఆ డబ్బాకు అంటే ఒక రంధ్రం పెట్టి అది ఉంచాడు అన్నమాట. దేవుని మందిరం వెళ్ళే త్రోవ మధ్యలో పెట్టాడు. మందిరానికి వెళ్తున్న గడప మధ్యలో పెట్టి అందరు వేశారు. అది నిండిపోయింది, బహు విస్తారంగా నిండిపోయింది, ఎక్కువగా వచ్చేసింది బాగా. ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే అవన్నీ తీసుకొని లెక్కంతా అయిపోయిన తర్వాత ఆ ధనం అంతా ఎవరికి ఇస్తున్నారు? సేవకులకి ఇస్తున్నారు. సేవకులు ఏం చేయాలి? మందిరాన్ని దగ్గరుండి కట్టించాలి.
ఆ ధనాన్ని ఏం చేయాలి? పనివారికి ఇవ్వాలి. కానీ దేవుని మందిరము ఎంతో కొంత పనిచేసిన వాళ్ళు, అసలు ఇది ఎలా తెలిసిందంటే, రాజుగారికి ఎలా తెలిసిందంటే, ఈ సేవకులు ఏం చేస్తున్నారంటే పని చేసే వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? ఏం చేస్తున్నారు? పని చేసిన వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు. 23 సంవత్సరాల నుంచి వాళ్ళు వేధిస్తున్నారు వీళ్ళు. పైకి వీళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు? వీళ్ళు దేవుని సేవకులని చెప్పుకుంటా పని చేయించుకుంటున్నారు, కానీ వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు. ఎంతకాలం వాళ్ళు సహిస్తారు? అరాకొరా ఇస్తున్నారు. అప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను అని చెప్పి కొంత కొంత ఇస్తున్నారు అంతే. అది సహించలేక ఏం చేశారంటే వెళ్ళి రాజుగారికి చెప్పడం మొదలైంది. మందిరం అవ్వలేదు అంటే ఇప్పుడు ఎవరు అక్కడ చెప్పారు? అక్కడ పని చేస్తున్న వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరాన్ని కట్టాల్సిన ఎవరెవరు వెళ్ళారు అక్కడ? పైవచనంలో ఉంటుంది. యెహోవా మందిరంలో పనిచేసిన కంసాలులు, శిల్పికారులు, కాసే పనివారు, రాతి పనివారు యెహోవా మందిరము శిథిల స్థలములు బాగు చేయుటకు మానులేమి చెక్కబడిన రాళ్ళు కొనుటకు మందిరం బాగు చేయుటకు ఆయే ఖర్చు అంతటిని ఆ ద్రవ్యం ఇచ్చు వచ్చిరి. ఎవరెవరు పనిచేస్తున్నారు అక్కడ? వడ్రంగోళ్ళు పనిచేస్తున్నారు, తాపి వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళందరూ పనిచేస్తున్నారు దేవుడి మందిరాన్ని కడటానికి. ఆ మందిరంలో ఆ రాళ్ళని పేర్చే వాళ్ళు ఉన్నారు. వీరందరికీ ఏం చేస్తున్నారంటే వీళ్ళ జీతాలు ఇవ్వకుండా ఏడిపించేశారు. ఏం చేశారు? ఏడిపించేశారు. అందుకని ఈ రాజుకి యొక్క సలహా ఎక్కడి నుంచి వచ్చిందంటే 23 సంవత్సరాలు చూశారు. అయ్యో వీళ్ళ దేవుడి సేవకులు వీళ్ళని ఏమన్నా అంటే మన మీద శాపం వస్తుందేమనే భయంతో కొంతకాలం ఆగిపోయారు వాళ్ళు. కానీ కొందరు ఎంతకాలం సహిస్తూ ఉంటారు? మందిరమేమో కట్టనివ్వట్లేదు, పై కడుతున్నారు అంతేగాని మొత్తం కడతనివ్వట్లేదు. ఆ డబ్బంతా వీళ్ళు దోచేసుకున్నారు. ఆ డబ్బంతా వీళ్ళు ఏం చేశారు? నాశనం చేసేసుకున్నారు. వీళ్ళ జల్సాలకు ఉపయోగించుకున్నారు, కుటుంబాలను పోషించుకోవడానికి వాళ్ళ ఇంటిలో అవసరతల కోసం ఉపయోగించుకున్నారు. దేవుడి మందిరము కట్టాల్సిన ధనమంతా సొమ్మంతా ఎంతో కష్టపడి దేవుని మందిరానికి వాళ్ళు ఇస్తే ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆ ధనమంతా ఒక రాజుగారు ఎంతో ప్రేమగా నమ్మకంతో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? పాప పరిహార్థ బలి అని, దహన బలులని, ఆ బలులని ఇవన్నీ మాకే సంబంధించినవి అని చెప్పి అందులో సకాని సగం దోచేసుకున్నారు. పనివారికి, పని చేసిన వారికి జీతం ఇవ్వట్లేదు, కూలీ ఇవ్వట్లేదు, అరాకొరా ఇస్తున్నారు అంతే. అందుకు వాళ్ళకి కోపం వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజుగారికి చెప్పేశారు. మందిరం పని జరగట్లేదు, శిథిలమైపోయిన మందిరము బాగు చేయమని మీరు పంపించిన వారు సేవ సరిగ్గా చేయనివ్వట్లేదు, ఆ పని చేయనివ్వట్లేదు. కాబట్టే మేము ఏం చేయాలని రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు రాజుగారు వాళ్ళ మీద కోపపడ్డాడు. వాళ్ళు పిలిపించాడు సేవకులందరినీ. ఏంటి మందిరం పని చేయకుండా ఏం చేస్తున్నారు మీరు? నెలల వారీగా జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళీ నెలకేళ్ళకి జీతాలు ఇస్తున్నాడు రాజుగారు. ఏం చేస్తున్నాడు? నెలల వారీగా జీతాలు ఇస్తున్నాడు, ఇందులో సొమ్ము కూడా కాజేసేసారు వాళ్ళు. ఈ రోజున అలాంటి వారు తయారయ్యారు. నేను చాలా ఒక్కొక్కసారి ఒక్కొక్క మందిరంలో పెయింట్ పనులు చేస్తాక మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్క సేవకుడికి తెలుసు దేవుడి మందిరంలో పనిచేసిన వారి పని వాళ్ళు జీతానికి పాత్రలు అని వాక్యము చెప్తారు. వాళ్ళు వీళ్ళ దగ్గర ధనం ఉండి కూడా ఏం చేస్తారు తెలుసా? ఎవరు వాక్యంలో ఏమైనా సెలవిస్తుంది? నీ దగ్గర ధనం ఉంటే, అంటే యజమాని దగ్గర ధనం ఉంటే చెమట ఆరిపోయేలోపు అక్కడ పనిచేసిన వారికి ఇచ్చేయమన్నాడు. ఏమని చెప్పాడు? చెమట ఆరిపోయే లోపు ఏం చేయాలి? చెమట ఆరిపోయే లోపు, వాళ్ళ చెమట ఆరిపోయే ఆ సాయంత్రం కల్లా వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. అర్థమవుతుందా? కానీ ఈ రోజున ఏమవుతున్నారంటే, ఇప్పుడు కొంతమంది అన్యులు వస్తారు దేవుడు పని చేయడానికి, కొందరు వస్తారు.
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, పనివాడి జీతానికి పాత్రుడు, ఇలాంటి వాక్యాలు చెప్తూ ఉంటారు. సరే, ఆ రోజున అన్యుడు ఒకడు వచ్చి మందిరంలో పనిచేసిన తర్వాత ఆ రోజున సేవకుడు తనకి ధనం ఇవ్వలేదు, అంటే ఆయనకి కూలి ఇవ్వలేదు. కూలి ఇవ్వకపోతే ఇప్పుడు అతని మనసులో ఏమని పడుతుంది? ఇలా పైన దేవుడి మాటలు చెప్తారు తప్ప వీళ్ళు ఏ పాటించరనే ఆలోచన వస్తుందా లేదా? వాళ్ళ దేవుడిని నమ్ముతారా? అప్పుడు చెప్పు, దేవుని వాక్యాన్ని వినగలుగుతారా? ఇప్పుడు కూలీ నాలి చేసుకొని ఎందుకు? జానడు పొట్ట కోసం చేసుకుంటారు. ఈ రోజున సేవకులు ఏమవుతున్నారంటే పనులు చేయించుకుంటున్నారు, కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారు? నేను ఒక మందిరంలోకి వెళ్ళాను, ఒక పెద్ద మందిరం. ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పాపం లారీ అద్దెకి తెచ్చుకున్నాడు. దేవుడి పని ఉంది కాబట్టి ఎక్కడైనా ప్రార్థనలు ఉంటే ఆ లారీలో తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళే ప్రోత్సహించారు. ఆ లారీని తీసుకొచ్చి అద్దెకి తీసుకొచ్చాడు. 40,000 అని ఎంతో అంట మొత్తానికి. అద్దెకి తీసుకొచ్చి దేవుడి పనికి ఉపయోగిస్తున్నాడు. ఎక్కడెక్కడ మీటింగులు ఉన్నాయో ఆ ప్రాంతానికి అంతటా వెళ్ళటానికి ఆ లారీ వాడు ఏం చేశాడంటే, ఆ లారీ బ్రదరు దేవుని పని కాబట్టి ప్రతిసారి ఆ డీజిల్ కొట్టించుకోవడం, ఆ సామాన్లు తీసుకెళ్తాం, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ 3 రోజులు ఉంటాం, మళ్ళీ రాత్రికి ఎక్కించుకోవటం వేరే చోట, అలా ప్రతి చోట తిరుగుతున్నాడు. సరే, అయిపోయింది ఒక నెల, 10 రోజుల దాకా అలా అయిపోయి వచ్చిన తర్వాత గుడివాడ రాగానే ఏం చేయాలి అంటే ఆ మందిరం దగ్గరికి వచ్చాడు. అయ్యా జీతం ఇవ్వండి అయ్యా, అద్దెకి తెచ్చాను బండి ఇవ్వాలంటే, ఇప్పుడు కాదు ఒక 10 రోజుల తర్వాత ఇస్తాను. ఎన్ని రోజులు? ఏమన్నారు? 10 రోజుల తర్వాత ఇస్తా అన్నారు. సరే, అతను ఆగి సర్లే వాళ్ళ ఇబ్బందులు ఉంటాయని చెప్పి 10 రోజుల తర్వాత మళ్ళీ అలిగితే, ఇప్పుడు కాదు ఇంకా నెలాఖరు ఇస్తాం అంటే వీళ్ళ దగ్గర లేదా? ఒక 40,000 వీళ్ళ దగ్గర లేవు, ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిప్పుతున్నారు. ఏం చేస్తున్నారు? ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉంటే అతను ఎంతో సంతోషంగా దేవుని ఆరాధించుకుంటాడు. ఆయన దేవుడి సన్నిధానంలో ఎంతో గట్టి ఇవ్వాలని ఆశపడతాడు. అయ్యో, దేవుడు నాకు ఈ రోజున నేను చేసిన పనికి నాకు కష్టార్జితం ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వటానికి దేవుడి సన్నిధానంలో ఇవ్వాలని ఆశపడతాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి సేవకుల వల్ల ఏమైందంటే అతని మనసు విరిగిపోయింది. రోజుల వారు తిప్పడం 40,000 వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య దగ్గర ఉన్న బంగారం అమ్మి వాళ్ళకి అప్పు తీర్చాడు తప్ప వీళ్ళు ఇవ్వలేదు. అదిగో అంటారు, ఇదిగో అంటారు, ఓచి రాయాలని, అది రాయాలని, ఓచి రాయాలి, ఆ రాయాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని తిప్పారు. పాపం మనసు ఇరిగిపోయింది అతను. ఏం తింటాడు? తన భార్య ఇప్పుడు ఆ వస్తువు అమ్మేసింది, ఆ వస్తువు తీసుకెళ్ళి అమ్మేశారు. ఏం తింటారు వీళ్ళు? లారీ ఓడొచ్చి ఫైనాన్స్ ఓడు ఎత్తుకెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఇక్కడ పరిచయం చేసి ఏం లాభం ఉంది అతనికి? ఏడ్చేశాడు, బాధపడ్డాడు. సేవ ముసుగులో మోసం చేసే వాళ్ళు ఇలా తయారయ్యారు. ధనం లేదా అంటే ఉందే, ఎందుకు రాదు? అనేక మంది ఇస్తూ ఉంటారు, ఎవరా? అనేక మంది, కొన్ని జనాభా ఎంతో మంది వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇతను పరిస్థితి ఏంటి? ఏమైపోయింది ఇతని పరిస్థితి? పైకేమో దేవుని వాక్యం చెప్తూ ఉంటారు, చెమట ఆరిపోయేలోపు వాళ్ళ జీతం ఇచ్చేయాలి, లేదంటే వాళ్ళు దేవునికి మొరపెడితే ఆ కన్నీరు చూసి శాపగ్రస్తులతో వాక్యము సెలవిస్తుంది అని మందిరాల్లో చెప్తారు, కానీ పాటించరు. ఇప్పుడు ఈ సేవకుడు నమ్ముతాడా? ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి అక్కడున్న పెద్ద సేవకుడికి అవమానం వస్తుంది, అంతే కదా? ఆ మందిరానికి రాగలుగుతాడా? ఇప్పుడు ఎంతో దేవుడు అంటే ఇష్టముతోనూ మందిరానికి వచ్చి ఏదో మందిరంలో కొంత పని చేయించుకోవడానికి వాళ్ళు అడిగారని చెప్పి
లారీని అదేంటి, లారీని అద్దెకి తెచ్చి ఏంటి అద్దెకి ఇచ్చామన్నాడు. నాకు మిగతా ఎక్స్ట్రా ఏమొద్దు, అద్దెకి చాలన్నాడు. కానీ ఏం చేశారు వీళ్ళు? తిప్పి 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 మనసు వెరక్కొట్టేశారు. ఇదా సేవ అంటే? సేవకులు ఉన్న విధానం ఇదేనా? ఈ రోజున ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. అప్పుడు నాకే చాలా బాధేసింది. బ్రదర్, బాధపడక బ్రదర్, ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి, ఏం చేయను బ్రదర్, నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఇలా నమ్ముకున్నాను, దేవుడు మందిరం అని ఎంతో ఆశపడి ఇచ్చాను, దాని ద్వారా దేవుడు ఆశీర్వాదం వస్తుంది, వీళ్ళే దొంగతనం చేసేస్తున్నారు అని బాధపడ్డాడు. ఆ మందిరానికి ఇంక అడుగు పెట్టలా. బయట కనపడితే, ఎక్కడైనా రోడ్డు మీద కనపడితే వందనాలు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నాడు అంతే. ఇలాంటి మందిరాల్లో ఉండటం కంటే ఏదైనా చక్కటి మందిరాల్లో, చిన్న మందిరంలో ఉంటే చాలా నా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక ఆత్మను దూరం చేసేసారు వీళ్ళు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి సేవకులు ఉన్నారు. సాయంత్రం దాకా పని చేయించుకుంటారు. వాళ్ళ దగ్గర లేకపోతే మరుసటి రోజైనా తీసుకొచ్చి ఇచ్చే కొంతమంది ఉంటారు. ఎందుకంటే అతను మొర పెడితే అది శాపం. అదే జరిగింది ఇక్కడ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే జరిగింది. 430 సంవత్సరాలు రాత్రింపగలు బానిసత్వంగా ఉండి నలిగిపోయి ఇరిగిపోతా ఉంటే పనిచేసిన వాడికి జీతం ఇవ్వకుండా ఏడ్పించేశారు. ఆ రోజున వాళ్ళు మొరపెట్టిన మొర ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఈ రోజున ఎవరైతే పని చేస్తున్న వాళ్ళ దేవుడి మొర వింటాడు, వాళ్ళ మొర వింటాడు. వచ్చి రాని ప్రార్థన ఆలకించును అన్నాడు దేవుడు. ఆ దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఈ రోజున యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీలో సేవకులు ఉంటే ఎవరితో అయినా పని చేయించుకున్నప్పుడు వారి జీతం ఇచ్చేయండి, లేదంటే దేవుడు మొర వింటాడు. వాళ్ళు ఏడ్చారా, ఆ ఏడుపు మీకే శాపం. ఇప్పుడు ఈ సేవకులు ఏమైపోయారు? నరహంతకులు అయిపోయారు. అంటే వీళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. ఒక రాజుని చంపే అంత మనసు ఎందుకు వచ్చిందంటే దేవుడి హృదయంలో ఉంటే ఆలోచన వచ్చేది కాదు. సేవకులు కుట్ర చేసే మనసు వచ్చిందంటే సాతానుకు చోటు ఇచ్చారు. వీళ్ళు ఏమిచ్చారు? సాతానుకు చోటు ఇచ్చారు. కాబట్టి సేవకులు ఏం చేశారు? ఒక రాజుని చంపేశారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎంతో మంది ఇలాగే తయారవుతున్నారు. ఒక మందిరానికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నప్పుడు, ఆ మందిరంలో పనిచేస్తున్నప్పుడు ఆ ఊరు ఏమవుతుందంటే, ఆ ఊరి పేరు నెల్లూరు. ఆ మందిరంలో అందరూ మంచిగా పనిచేస్తున్నారు. ఆ మందిరంలో పనిచేస్తున్నప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఆ రోజు సాయంత్రము ఒక ఇంట్లో ఇక్కడ ఎవరో చనిపోయారని చెప్పి వారి కోసం ఊరొద్దాము, ఎవరు గట్ట ధనం ఇవ్వాలని సేవకుడి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? అక్కడ పనిచేసిన మేస్త్రి ఉంటాడుగా, సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇలా వెళ్తున్నామంటే, సరే వెళ్ళండి అన్నాడు. జీతం ఇవ్వమన్నారు. మేము ఈ 4 రోజులు పనిచేసాం కదా, జీతం ఇవ్వమంటే, ఈ నెల మాకు ఓచర్ రాలేదంట. ఏం రాలేదు? ఈ నెల ఓచర్ రాలేదంట, మాకు ఏమీ రాలేదు, కనుక వచ్చే నెలలో మీరు వస్తే మీకు ఇస్తాం అంటున్నాడు. అదేంటి? ఈ నెల ఓచర్ రాలేదంట, కానీ ఒక కారు కొనేశాడు. ఆ సేవకుడికి ఏం చేశారు? ఒక కారు కొనేశాడు. ఆ రోజు సాయంకాలమే కారు కొన్నాడు. మేము వెళ్ళి అయ్యో ఉంటాయేమో అని వెళ్ళి అడగటం మొదలు పెట్టాము. ఆ రోజున మా దగ్గర డబ్బులు లేవంట. ఈ రోజున అలాంటి సేవకులు చూస్తే అందరూ ఎవరు మారుతారు? అన్యులు ఎందుకు మారుతారు? అన్యజనుల్లో నీ నామానికి అవమానకరం చేసేది నువ్వేగా అంటున్నాడు. ఎలా మారుతారు? నీలో దేవుని ప్రేమ చూపించకపోతే ఎలా మారుతారు?
ఇప్పుడు ఎవరైనా కష్టంలో పనిచేసినప్పుడు వారి చేతికి జీతం రాగానే వారు ఎంతో సంతోషంతో దేవుడి సన్నిధానాలకు వెళ్ళి, దేవా ఈ రోజున మా ఇంటిలో ఇంత సమృద్ధిగా ఇచ్చావంటే అది నీవే ప్రభువా అని మొరపెట్టుకుంటాడు, కృతజ్ఞత కలిగి ఉంటాడు. సేవకులే ఈ విధంగా తయారవుతున్నారంటే ఇంకెక్కడ ముందుకెళ్తుంది సేవ? ఎక్కడొస్తారు? కొంతమంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడి మందిరంలో పని, ఆ పని చేయి, ఈ పని చేయి, అటు చేయి, ఇటు చేయి అని సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ నేను ఒక రోజున ఒక మందిరంలో జరిగిన సంఘటన ఇది. ఆ రోజున మందిరం కడుతున్నారు. ఏంటి? ఆ రోజు మందిరం కడుతున్నారు, సగం పైన రేకులు అన్నీ అయిపోయినాయి. అయితే బలిపీఠం దగ్గర మందిరం కడితే అక్కడ ఇసుక ఉంది. ఏముంది? దేవుడి కృపను బట్టి ఆ ఇసుక ఎక్కడో కనపడింది. ఆ ఒకడేమో ఏం చేశాడంటే ఆ తాటరోని అడిగాడన్నమాట. ఆ సేవకుడు, మా ఆత్మీయ సేవకుడు అన్నమాట, మా ఆత్మీయ తండ్రి. ఆ తాటరోడు ఫోన్ చేసి, ఇదిగో బలిపీఠం పక్కన ఇది వేయాలి, చెక్క ముక్క ఉంటే తే అంటే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి తిప్పుతున్నాడు, రావట్లేదు. ఆయన ఏం చేశాడంటే ఇక లాభం లేదు అని దేవుడికి ప్రార్థన చేసుకోగానే ఆ ఎదురుగానే ఒక దిమ్మ దగ్గర ఇసుక ఉంది. ఏం ఇసుక? రాళ్లతో కూడిన ఇసుక ఉంది. ఆ రాళ్లతో కూడిన ఇసుక ఉంటే ఆ ఇసుకను ఇక దేవుడు ప్రేరేపించగా అక్కడికి వెళ్ళి ఆ రాళ్లతో ఉన్న ఇసుకని తవ్వటం మొదలుపెట్టారు. అదవుతుందా? ఆ రాళ్లతో తవ్వటం మొదలుపెట్టారు ఆ ఇసుకని. సేవకుడు నాకెందుకులే అని అందరూ వెళ్తున్నారు, చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, అందరూ ఎత్తుతున్నారు, చేస్తున్నారు. సేవకుడు నాకెందుకని వదిలేలా. నా దేవుడి పని నేను కూడా చేయాలని చెప్పి ఆయన కూడా ముందుకెళ్ళాడు. అర్థమవుతుందా? ఆయన కూడా ముందుకెళ్ళి ఆ పారతో తీసి అవన్నీ ఇచ్చి మాకు అందిస్తున్నాడు. మేము ఇవ్వాల్సింది పోయి ఆ సేవకుడు, అంటే దేవుడి మందిరం అంటే అంత మక్కువ, అంత ప్రేమ అని అప్పుడు మాకు మనసులో ఆనందం కలిగింది. అయ్యా వద్దులే అయ్యా అని అన్నా సరే పర్వాలా ఏమైంది అని, అంటే అలాంటి మనస్తత్వంలో ఉన్నారు. నా మందిరానికి ఇక ఏమైంది రండి. ఇప్పుడు సేవకుడు పనిచేస్తూ ఉండండి, పరిచారికులు ఏం చేస్తారు? ప్రోత్సాహం చేస్తున్నాడు. మేము మధ్యలో నీరసం అయిపోతే రండి రండి అని దేవుడి మందిరం కొరకు ఆశపడుతున్నాడు ఆయన. అప్పుడు అనిపించింది, దేవుడి మందిరం ఎలాగైనా కట్టబడాలా. ఇప్పుడు ఆ మందిరంలో వాళ్ళు ఉంటారా? ఉండరు. కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత వేరే ఒకరు సేవ చేస్తారు. కానీ అప్పుడు అనిపించింది, అప్పుడు ఆ చోట ఏమైందంటే సాతాను పాము వచ్చింది. పాము ఈ మట్టంతా దుల్లేసి ఎక్కడ బలిపీఠం కట్టేస్తాడని చెప్పి పాము వచ్చింది. ఆ పామును కూడా అట్లా వెళ్ళిపోయి ఇట్లా ఇసిరేసాడు. అది కాటేసిందో లేదో, కానీ ఇక్కడ ఏదో నొప్పి వచ్చేసింది. బాగా నొప్పి వచ్చేసరికి కాటేసామని చెప్పి మేము భయపడిపోయి వాళ్ళ ఫోన్ చేసి దానికి ఏంటంటో సొల్యూషన్ కనుక్కున్నాం, కానీ ఏమీ కాలేదు. అది పాము కాటేసేది కాదు, మామూలుగా అలా జరిగిందన్నమాట. అనుకున్నాం, మేము భయపడిపోయాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? పద మళ్ళీ వేద్దాం అంటున్నాడు. నొప్పి వస్తుంది అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు? మళ్ళీ వేద్దాం అంటున్నాడు. అదవుతుందా? ఈ రోజు నా బలిపీఠం కట్టబడి అక్కడ సేవకులు నిలబడి ప్రార్థన చేస్తున్నారంటే ఆ సేవకుడు ఇచ్చిన ప్రోత్సాహం దేవుడి మందిరము అవ్వాలా. 3 రోజుల నుంచి ఏడిపించేస్తున్నాడు ట్రక్కోడు. అదిగో వస్తాం, ఇదిగో వస్తాం, నా రావట్లేదు. కానీ దేవుడి పని ఆగిందా? ఆగదు. దేవుడు అనుకున్నాడంటే ఆ పని ఆపడం ఎవరి తరం కాదు. అలాంటి సేవకులు కావాలి దేవుడి మందిరం కట్టడానికి. అయ్యో ఈ మందిరం కట్టబడితే అనేక ఆత్మలు రక్షించబడతాయి. కొంతమంది దేవుడి మందిరం కోసం అప్పులు కూడా చేస్తారు. మాకెందుకు లేని వదిలేరు. దేవుడి మందిరం మేము ఒకవేళ అప్పులు చేసినా దాన్ని దేవుడే తీరుస్తాడన్న నమ్మకంతో అప్పులు చేసి మందిరం కడుతున్నారు. అప్పుడు అనిపించింది నాకు, దేవుడి మందిరం అంటే మక్కువ. ఆనాడు దావీదు అంటూ ఉంటాడు కదా, దావీదు కట్టాల్సిన మందిరాన్ని కట్టలేకపోయాడు.
ఎందుకంటే నీతో నేను కట్టించుకోను అన్నాడు దేవుడు. ఎందుకంటే నీ చేతులు రక్తం, నీ కుమారులతో కట్టించుకుంటానన్నాడు. సొలొమోనుతో కట్టించుకున్నాడు. పాప దావీదు ఎంత బాధపడి ఉంటాడు. అయ్యో, నా దేవుడి మందిరాన్ని నేను కట్టలేకపోయినా కనీసం నా పిల్లోడి ద్వారా కట్టిస్తాను అన్నాడు అన్న ఆలోచనలో ఉండిపోయాడు. ఈరోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, సేవకులు ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించేయండి. దేవుడి మందిరం కట్టమని ఇస్తే వీళ్ళు ఏం చేశారు? ఆ సొమ్మును కాజేశారు, పని చేయనివ్వలేదు. ఎక్కడొస్తుంది మరి వీళ్ళకి ఆశీర్వాదం? వీళ్ళ మనసు చెడిపోయింది అప్పటికే. కుట్రలో సేవకులకు కుట్రలు పన్నుతారా? దేవుని ఆరాధించే వాళ్ళు కుట్రలు పన్నుతారా? ఆ కుట్ర పన్నడం ఆలోచన ఎవరిదే? సాతానుది. ఒక హృదయంలో కుట్రలను కుతంత్రాలను రేపేవాడెవడు? సాతాను. ఆ సాతానికి చోటిచ్చడం కారణం ఏంటి? ఇదే. దేవుని పని చేసిన వారిని జీతం ఇవ్వకుండా వాడు ఏం చేశాడంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళారు. ఆ డబ్బును కూడా వీళ్ళే ఏం చేశారు? వాళ్ళకి ఇవ్వాల్సిన పని వారికి ఇవ్వాల్సిన జీతాన్ని వీళ్ళే కాజేశారు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా సరే, సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే, పని చేయించుకుంటే వారి జీతాలు వాళ్ళకి ఇచ్చేయండి. లేదంటే ఇదే పరిస్థితి ఏర్పడతారు. సేవకులు కుట్ర కలిగిన మనస్సు ఎందుకు వచ్చింది? రాజుగారు అడిగారు. అవును, రాజుకి అడిగే అధికారం లేదా? అడిగే అధికారం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ లేకపోతే పిఎంలు కానీ సీఎంలుగా అడిగే అధికారం వాళ్ళకి లేదా? ఉంది. అలాగా అడిగిన దానికి సమాధానం చెప్పాలి, లేదా మౌనంగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? చంపేయడానికి ప్లాన్ చేశారు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉంటున్నావు? సేవకులైతే ఎలా ఉంటున్నారు? కుట్రలు పన్నడం దేవుడికి ఇష్టమా? దేవుడు ఏమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. శత్రువునైనా ప్రేమించమంటున్నాడు. కుట్రలు పన్నడం సాతాను యొక్క లక్షణం. వాడిని నాశనం చేద్దాం, వీడిని నాశనం చేద్దాం. తనను తాను తగ్గించి వాడు హెచ్చించబడిన వాక్యం సెలవిస్తుంటే ఈరోజు తగ్గించుకోవట్లేదు. ధనం ఉండి కూడా ద్రవ్యం ఉండి కూడా ఏం చేస్తున్నారు? పని వారికి ఇవ్వలేదు వీళ్ళు. అట్లాగే ఈ రోజుల్లో కూడా సేవకులు ఏం చేస్తున్నారంటే మందిరం పని అంతా చేయించుకుంటున్నారు, పని వారికి జీతాలు ఇవ్వకుండా ఏడ్పించేస్తున్నారు. ఎలా వస్తుంది ఆశీర్వాదం? వారు వెళ్ళి మొరపెట్టరా దేవుడికి? అన్యులైనా మొరపెడతారుగా, దేవుడా మాకు అని అడుగుతారుగా. దేవుడు ఎవరు? ఒక్కడే. వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనుకున్న దేవుడా అన్న పదం వాళ్ళది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడికి వెళ్తుందిగా. అది కూడా వెళ్తుందా లేదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తాం. దేవుడా అని బాధపడే వాళ్ళు, దేవుడు అన్నవాడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే దేవుడు ఎవరికి? మంచి వారికి చెడ్డవారికి వర్షాన్ని ఏకరీతిగా ఇస్తున్నాడా? వాళ్ళకి వేరుగెత్తున్నాడా, మనకు వేరుగెత్తున్నాడా? సమానమే. ఎండ అందరికి వేడిగెత్తున్నాడా? అందరికీ సమానమే. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. కానీ వాళ్ళ ఆలోచన బట్టి, వారి తలంపులు బట్టి దేవుడికి దూరంగా ఉంటున్నారు, అంతే. అర్థమవుతుందా? దేవుడికి దూరం ఉండి సాతానుకు లోబడుతున్నారు కాబట్టి వాళ్ళు దేవుడికి దూరంగా ఉంటున్నారు. నిజ దేవుడు ఎవరో తెలియకుండా వారి కళ్ళు మూసేశాడు సాతాను. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అందరూ సమానంగా చూసే దేవుడు. అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము తీర్చువాడు. ఒకవేళ నా పిల్లలు అన్యాయం చేశారని వాళ్ళకి న్యాయం చేయాలని అనుకునేవాడు కాదు. ఎవరికైనా న్యాయమే తీరుస్తాడు తప్ప అన్యాయం తీర్చడు. అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు సాతానైతే నిత్యము అందరికీ న్యాయం తీరుస్తాడు. అర్థమవుతుందా? ఈరోజున వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడి దృష్టిలో అందరూ సమానమే. నువ్వు ఎంత సేవకుడు అయినా, ఎంత ఇదైనా సరే, అందరూ సమానమే దేవుడి దృష్టిలో. ఎవరి జీతం వాళ్ళకి ఇచ్చేయటం మంచిది. ఏం నేర్చుకున్నావని దేవుడు అడుగుతాడు.
ఒకడు పొట్ట కొట్టడం దేవుడికి ఇష్టమా? అంటా ఉంటాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టు, దప్పికున్న వారికి దాహం తీర్చు అన్నాడు దేవుడు. నాకన్నా మిక్కిలి అల్పులైన వారికి నువ్వు పెట్టిన ఎడితే నాకు పెట్టినట్టే అన్నాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వెలా ఉంటున్నావు? పెడుతున్నావా లేదా కాజేస్తున్నావా? వేరేవాడు పొట్ట కొడుతున్నావా? జాగ్రత్త, నరకం నీకోసం రెడీగా కూర్చుంది. దా నాన్న దా అని లాక్కెళ్తుంది నీ నరకాన్ని. అన్యాయ సొమ్ము ఆశించొద్దన్నాడు, అన్యాయ సొమ్ము ఆశిస్తున్నారు. దేవుడు సొమ్ము కాజేసినా ఏమైపోయాడు ఆకాను? కుటుంబం సైతంగా లోయలో పడదోసబడి రాళ్లతో కొట్టి చంపేశారు. దేవుడేమన్నాడు? నా ధనాగారంలో ఉండే ధనాన్ని నువ్వు ఎవరు దాచుకోవద్దు, వాటిని ముట్టుకోవద్దు అన్నాడు. ముట్టుకున్నాడు, దాచుకున్నాడు, గుడారంలో పెట్టాడు. ఏమయ్యాడు ఇప్పుడు ఆకాను? కుటుంబ సైతం, ఆకాను చేసింది ఒక్క తప్పుకి కుటుంబ సైతం మరణశిక్ష విధించబడింది. ఈ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వెళ్తుందంటే ఇదే వాక్యం, ఇదే మాట. సేవకుడైనా సరే ఎవరైనా సరే ఇంతే, దేవుడి దృష్టిలో సమానమే. ఆయన న్యాయాన్ని తీరుస్తాడు, అన్యాయం తీర్చేవాడు కాదు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట వినో. కష్టపడిన వాడికి జీతం ఇచ్చేయి, చెమటారిపోయేలోపు ఇచ్చేయి. మొర్ర పెట్టాడా? ఇదిగో సేవకులు ఎలాగైతే పాడైపోయారో నీ జీవితం పాడైపోద్ది. నువ్వు ఆ సంపాదించిన సొమ్ము నీ దగ్గర నిలబడదు. అన్యాయంగా ఒకటి దోచుకున్న సొమ్ము నీ దగ్గర నిలబడదు. అంతా ఏమైపోద్ది? రోగాలమయం, ఇక తిరగాల్సిందే హాస్పిటల్ చుట్టూ. ఏంటి ఈ రోగం? జ్వరం వచ్చింది, తగ్గట్లేదు. ఎందుకు తగ్గదు? 1-2 టాబ్లెట్ అయినా సరే నెల రోజులైనా ఎందుకు తగ్గట్లేదు? నువ్వు చేసిన తప్పు, నువ్వు ఎంతైతే సంపాదించావో అంతకు 4 నువ్వు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అన్యాయపు సొమ్మును ఆశించే వాళ్ళు ఎక్కువైపోయారు. న్యాయముగా ఇవ్వాల్సిన సొమ్మును దోచేసుకుంటున్నారు. ఆ రోజున సేవకులు అలా చేశారు కాబట్టే ఈ రోజున పరిస్థితులు సమాధానం లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేకుండా పోయింది. పైకి నవ్వుతున్నారు, లోపల ఏడుస్తున్నారు. కుటుంబ కలహాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఒకరిని దోచుకోవటం దేవుడికి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకో. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీలో సేవకులు ఉంటే మారండి. దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. పని చేస్తున్న వారికి జీతం ఇచ్చే, లేదంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మొర్ర పెట్టినప్పుడు దేవుడు విన్నాడు, వాళ్ళ మూల్గులు విన్నాడు. ఈ రోజున ఎవరైతే అలా బాధ పెట్టి ఆ కడుపును మార్చేస్తున్నారు, కుటుంబాల పిల్లల కడుపులు మార్చేస్తున్నారు, వాళ్ళ మొర్ర దేవుడు వింటున్నాడు. గుర్తుపెట్టుకోండి, శాపగ్రస్తులు అవుతారు. ఈ రోజున దేవుడు అలా కాకుండా ఉండాలని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, సరి చేసుకోమని. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.